మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే గురుగారు. శుభమస్తు. గురుగారు, చాలామంది కళ్యాణాలు, వివాహాలు అవ్వక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఏప్రిల్ 3వ తారీఖున. ఆ రోజు ఎటువంటి పూజలు ఆచరిస్తే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్నమ్మా. ప్రస్తుత కాలంలో మనకు శుక్రమౌఢ్యం అనేది వెళ్ళిపోయింది. హ్మ్. ఇక గురుమౌఢ్యం అనేది ఉంది. హ్మ్. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది వారి వారి జీవితానికి ఒక ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుంది. హ్మ్. అంటే విద్య, ఉద్యోగం వీటితో పాటు వివాహం అయినప్పుడు వారికి ఒక పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఈ వివాహ జీవితం సకాలంలో కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆడపిల్లలు గనక మూలా నక్షత్రం పుడితే మామగారి కీడని, ఆశ్లేష నక్షత్రం పుడితే అత్తగారి కీడని, జ్యేష్ఠ నక్షత్రం పుడితే భర్త అన్నగారి కీడని, విశాఖ నక్షత్రం పుడితే భర్త తమ్ముడు గారి కీడని, ఇలా మనకు శాస్త్రంలో కొన్ని తెలియజేయబడ్డాయి. అందువల్ల చాలా మంది అపోహ ఏంటి, ఇంకా ఆ నక్షత్రంలో పుట్టడం ఏదో పొరపాటులాగా ఎవరినన్నా అడిగితే మా పాప మూలా నక్షత్రం అండి అని అనగానే, అయ్యో మూలా నక్షత్రం అయితే సంబంధాలు చూసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య పొంతనలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మూలా నక్షత్రం కాబట్టి వద్దని చెప్పే కొందరు అయ్యగారులను కూడా మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రరీత్యా పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మూలా నక్షత్రంలో పుట్టడం తప్పేం కాదు. కానీ 4వ పాదం మొదటి జాములో వచ్చిన వాళ్లకు మామగారి కీడు అంటే అటువంటి వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టడం వాళ్ళ తప్పేం కాదు. అది పిల్లల తప్పు కాదు కదమ్మా. సో అటువంటి వారికి సకాలంలో వివాహం జరగాలి అని అంటే మామగారు లేని సంబంధాలు ఓకే అవుతాయి కొందరికి. కొందరికి మూలా నక్షత్రానికి సంబంధించిన శాంతి జరిపించి వివాహం చేయవచ్చు, తప్పులేదు. మనకి శాస్త్రంలో ప్రతి ఒక్కటి పరిహార రూపంలో తెలియజేయబడింది. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. మనం ఎవరైనా జాతకానికి సంబంధించి నిర్ధారించి రాసేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని రాసి తదుపరి వారి యొక్క జాతక వివరాలు రాస్తాం. జనని జన్మ సౌఖ్యానం, జనని అంటే ఈ భూమి మీద, జన్మ సౌఖ్యానం ఎటువంటి జన్మను పొందబోతున్నాడో, వర్ధని కుల సంపదం ఏ వంశంలో పుడుతున్నాడో ఆ వంశంలో ఎటువంటి గొప్ప స్థితిని పొందబోతున్నాడో, పదవి పూర్వ పుణ్యానం గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని లిఖ్యంతే జన్మపత్రిక పరిహార రూపంతో రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని రాస్తాం. అంటే మనకు జ్యోతిష్ శాస్త్రం ఏం తెలియజేస్తుంది? జ్యోతిష్ అంటే మన యొక్క జీవితానికి సంబంధించిన వెలుగుకు సంబంధించి శాస్త్రం అంటే అధ్యయనం చేయబడింది అని. ఇక్కడ ప్రతి ఒక్క దానికి పరిహార రూపం తెలియజేయబడింది. అంతేగాని ఇప్పుడు పిల్లలు పుడతారు, తల్లి నక్షత్రమో తండ్రి నక్షత్రమో మేనత నక్షత్రమో మేనమామ నక్షత్రంలో పిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్ల కావచ్చు మగ పిల్లవాడు కావచ్చు, ఆ నక్షత్రం వాళ్ళకి ఆయా తల్లిదండ్రులకు కొంత కీడు అని అంటారు. తల్లి గండం లేదా పితృగండము లేదా మామ గండము లేదా శిశువు గండం అని అంటారు. అట్లని చెప్పి గండం సమయంలో పుట్టారని చెప్పి పిల్లల్ని వదిలేస్తున్నారా, లేదా వాళ్ళకి శాంతి పరిహారాలు చేయించుకొని గొప్ప జీవితాన్ని అందిస్తున్నారా? సో శాస్త్రంలో ఏం చెప్పబడింది? ప్రతి ఒక్క దాన్ని పరిహారాల రూపంలో మనం గొప్పగా చేసుకోవచ్చు అనేది శాస్త్రం తెలియజేయబడింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలియజేస్తున్న సూచన ఏంటంటే, మీ పిల్లలు కుజదోషంతో పుట్టారనో, లేకపోతే రాహుకేతుల మధ్య గ్రహదోషాలతో పుట్టారనో, లేకపోతే మూలా నక్షత్రము ఆశ్లేష నక్షత్రమనో ఇలాంటి నక్షత్రాల్లో పుట్టారని భయపడవలసిన అవసరమే లేదు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్క దానికి శాస్త్రరీత్యా పరిహార రూపం అనేది తప్పకుండా తెలియజేయబడింది. అది శాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన మాలాంటి వాళ్ళని నేరుగా సంప్రదించి లేదా కింద స్కూళ్ళతున్న నెంబర్ను కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం తెలుసుకొని మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఉన్నతమైన కుటుంబాల నుంచి మంచి వైవాహిక జీవితం అందించే అవకాశం చేయవచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క కళ్యాణ దోషాలు తొలగిపోవడానికి జాతకాలతో సంబంధం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అతి ముఖ్యమైన రోజు స్కంద షష్ఠి. మనకు కార్తీక మాసంలోను లేకపోతే శ్రావణ మాసంలోను షష్ఠి తిథి నాడు విశేషంగా ఆరాధించుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా మనకు ఈ సమయంలో కళ్యాణ దోషాలు పోగొట్టుకుని మంచి వైవాహిక జీవితాన్ని పొందాలి అని అనుకుంటే, ఎవరైతే కళ్యాణం కాలేదని బాధపడుతున్నారో లేదా కళ్యాణం ఆలస్యమైందని బాధపడుతున్నారో లేదా మంచి సంబంధం ఒకటి చూసి అదే సంబంధం తిరిగి పొందాలని కోరుకుంటున్నారో, అంటే కొందరికి సంబంధం చివరి దాకా వస్తుంది, చివరిలో కన్ఫర్మేషన్ అనేది కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఆ చూసిన సంబంధమే ఓకే కావాలనుకున్నా కూడా స్కంద షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి సకాలంలో వారు కోరుకునే విధంగా అనుకూలమైన వైవాహిక జీవితం పొందడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రత్యేకంగా జాతకంలో కుజుడు దోషకారకుడైనప్పుడు కుజునికి ప్రతినిధి దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి కలతర దోషం అంటే కళ్యాణ దోషాన్ని మనం పోగొట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క స్కంద షష్ఠి తిథి నాడు ఏ రోజు వచ్చినా పర్వాలేదు,
ప్రత్యేకంగా మంగళవారం నాడు కుజగ్రహానికి ఎర్రని కందులు, ఎర్రని వస్త్రము, 2 ఇస్తరాకులు, 7 ఎర్రని పుష్పాలు, కుజగ్రహానికి సంబంధించిన లోహం రాగి కాబట్టి ఒక రాగి పాత్ర బ్రాహ్మణునికి గనక దానం చేసి కుజగ్రహ దోష నివారణ పొందవచ్చు. అదే విధంగా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ యొక్క స్కంద షష్ఠి తిథి నాడు ఆవు పాలతో అభిషేకించి వారి వారి గోత్రనామాలతో ఏదైతే జాతకరీత్యా సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకొని గనక వివాహానికి సంబంధించిన సమస్య గురించి తొలగిపోవాలని ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారో ప్రతినిత్యము ఓం శం శరవణ భవాయ నమః లేదా ఈ యొక్క స్కంద షష్ఠి తిథి నాడు మీకు తీరిక ఉన్నంత సమయం వరకు వీలైనంత వరకు ప్రారంభించే సమయంలో శుచిగా శుభ్రతగా ప్రారంభించండి. ఓం శం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని కంటిన్యూ ఆ రోజంతా స్మరణ చేస్తూ ఉండండి. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కలతర దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయి అతి శీఘ్రముగా స్వామివారి ఆశీస్సులతో 21 రోజుల్లో కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం లభిస్తుంది. అంటే గుడికి వెళ్ళి ఆచరించలేని వాళ్ళు లేదా గుడి అందుబాటులో లేని వాళ్ళు ఈ యొక్క స్వామివారి నామాన్ని స్మరణ చేసుకుని ఆ యొక్క ఫలితాన్ని పొందవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో స్వామివారిని అభిషేకించి వారి వారి గోత్రనామాలతో స్వామివారి కనుక పూజ జరిపించుకున్నట్లయితే జాతకరీత్యా ఏదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి. సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడం జరుగుతుంది. ప్రత్యేకంగా వివాహం కోసమనే కాదు, సంతానం కలగలేదని బాధపడుతున్న వాళ్ళు లేదా సంతానం కలగని వాళ్ళు లేదా ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో సఖ్యత లేని వాళ్ళు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అన్యోన్య దాంపత్యాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందో సకాలంలో దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, దైవానుగ్రహం కలిగిన సత్సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం తెలుసుకునే అవకాశం వచ్చిందో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరికీ భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్ళు సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందాలనుకున్న వాళ్లకు ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి ఏదైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం భూయాత్.